సార్ నమస్తే అండి. నమస్తే. సార్ ఏంటి ఇప్పుడు గవర్నమెంట్ అనేది మొన్న జియో అయితే న్యూస్ పేపర్‌లో రావడం జరిగింది. సో ఇదంతా ల్యాండ్ అక్విజిషన్ చేస్తా ఉన్నాం. ఖాళీ చేయాలని చెప్పేసి ఉంది. సో ఏంటి మరి మీరు దాదాపుగా 400+ ఫ్యామిలీస్ ఉన్నాయని చెప్పేసి అంటా ఉన్నారు. సో ఏంటి రెడీ ఉన్నారా దీనికి? తెలంగాణలో ఉండేవాళ్ళు అందరికీ ఇష్టమే ప్రాజెక్ట్. ఒక్క మనిషి కూడా అగెనిస్ట్ ఏం చెప్పలేదు, చెప్పరు కూడా. నేను కూడా చెప్పను. బట్ సబ్జెక్ట్ టు ది లైఫ్స్ ఆఫ్ రెసిడెంట్స్ ఉండేవాళ్ళు. లైఫ్స్ ఆఫ్ రెసిడెంట్స్ కాదు, రెసిడెంట్స్కి పిల్లలు, వాళ్ళ క్యారియర్, వాళ్ళ ఫ్యూచర్. ఇవి ఏంటంటే ఇప్పుడు ఉండే వాళ్ళకి అందరిది డిప్రెషన్లో వచ్చేసారు. డిప్రెషన్లో ఎక్సెప్ట్ మిస్టర్ రేవంత్ రెడ్డి. ఎందుకంటే ఆయన సాడిస్టిక్. నాకేం భయం లేదు. ఓకే, ఐఎమ్ ఓన్లీ వరీడ్ అబౌట్ గాడ్. ఐఎమ్ నాట్ వరీడ్ అబౌట్ ఎనీ పొలిటికల్ లీడర్. దే ఆర్ ఫార్ ది ప్రాజెక్ట్, బై ది ప్రాజెక్ట్. ప్రాజెక్ట్ అంటే ఏంటి? మనదే, ట్యాక్స్ కట్టేది మనమే కదా. ఇప్పుడు ఆయన 5,000 acres, 5,000 crores సో ఇన్వెస్ట్ చేస్తున్నాడు. అది ఎక్కడి నుంచి వస్తాయి? బ్యాంక్ లోన్ ఇస్తే కూడా రికవరీ ఎక్కడి నుంచి అవుతాయి? మన దగ్గర నుంచే. సో అది ఎంతవరకు పోతాయి? నో ఐడియా. కానీ సార్ అంటే రాష్ట్రంలో సమస్యలు ఏంటి లేవా ఇంత ఇన్వెస్ట్మెంట్ చేయడానికి? ఆయన అంటున్నాడు కదా, నా దగ్గర డబ్బులు లేవు, శాలరీస్ ఇవ్వడానికి డబ్బులు లేవు, పెన్షన్ క్లియర్ చేయాలి. ఒక సైడ్ అది కూడా ఫ్యాక్టే. వాట్ హీఈస్ టెల్లింగ్ ఈజ్ ఫ్యాక్ట్. ఇది కూడా ఫ్యాక్టా? ఇది ఫ్యాక్ట్ కాదు, ఇది అబద్ధం. హీఈస్ ఫూలింగ్. హీఈస్ ఓన్లీ డూయింగ్ ఇట్ విత్ ఎ రివెంజ్ విత్ కేసీఆర్. దట్ ఈస్ వీఆర్ నాట్ కన్సర్న్ విత్ దట్. మనం ఏం హామ్ చేయలేదు రేవంత్ రెడ్డికి. ఓకే, ఆయన ఎందుకు చేయాలా? వీఆర్ ఓటెడ్. ఓకే, బస్ ది ఒక 6 points ప్రోగ్రామ్ చెప్పిండు, వెరీ గుడ్, మనం సపోర్ట్ చేసాం. దాని గురించి మేము అపోజ్ చేయలేదు, చేయం కూడా. ఇప్పుడు సడన్గా ఇలాంటి షాక్స్ ఇస్తే జనాలు, పిల్లలు, స్కూల్ చిల్డ్రన్, ఐటీ వాళ్ళు. ఇప్పుడు చూడండి, రంజాన్ స్టార్ట్ అయింది. ఆయనకి తెలుసు ఎవరు రారు, అట్లా ఏం లేదు, అందరూ వచ్చారు. రోజా పెట్టుకుని కూడా వచ్చారు. ఉగాది పండుగ వస్తుంది. సో ఇమోషనలీ ఈజ్ బ్లాక్మెయిలింగ్. డాక్యుమెంట్ ఇవ్వండి, డాక్యుమెంట్ ఇస్తే మేము సరెండర్ అయినట్టు. ఎందుకు ఇస్తాం డాక్యుమెంట్? ఇప్పుడు ఇంతమంది ఫ్యామిలీస్ ఇంత సఫర్ అవుతా ఉన్నారు, ఇంత క్వశ్చన్ చేస్తా అంటే ఇదంతా వాళ్ళ దృష్టికి పోవట్లేదు అంటారు. ఎందుకు పోవట్లేదు? ఈరోజు అయింది మొత్తం లైవ్ చూస్తున్నాడు ఆయన. టుడే సెటిలైట్ ఈజ్ లైవ్. ఆయన ఇంట్లో 5-star హోటల్లో కూర్చుని అన్నీ చూస్తున్నాడు. హరీష్ రావు గారు ఏం చెప్పారు, కవిత మేడం ఏం చెప్పారు, అన్నీ తెలుసు ఆయనకి. ఆయనకి గైడ్ చేసే వాళ్ళు కూడా ఆయన అగెన్స్ట్ ఉన్నారు. సో ఇంకోటి సార్, ఇక్కడ ఒక పక్క కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన అంటా ఉంది. సో గతంలో హైడ్రా ఒకటి అంటే కొన్ని ప్రజాపాలన అంటా ఉన్నారు కాబట్టి గతంలో హైడ్రా అన్నారు, అప్పుడు ప్రజల్ని ఇబ్బంది పెట్టిలు. సో ఇప్పుడు మూసీ బ్యూటిఫికేషన్ అంటే ఇప్పుడు ప్రజల్ని ఇబ్బంది పెడతాను. సో ఇది ఏ రకంగా ప్రజాపాలన అనిపిస్తా ఉంది మీకు? ఇట్ ఈస్ నథింగ్ బట్ ఫూలిష్నెస్. ఇట్ ఈస్ ఓన్లీ, మన అందరికీ కళ్ళు ఉన్నాయి బట్ అందరికి బ్లైండ్ అని అనుకుంటున్నాడు. లేదు, పెద్ద నర్సరీలు చదువుకున్న వాళ్ళు కూడా చెప్తారు. నాతో ఎట్లా ఇంటర్వ్యూ చేస్తున్నారో చిన్న పిల్లలు కూడా చెప్తారు. ఎందుకంటే ఇప్పుడు టెక్నాలజీ ఎంత బాగా అయిపోయిందంటే నాకైనా ఎక్కువ మా పిల్లలకి తెలుసు వాట్ ఈస్ దిస్ ప్రాజెక్ట్, ఎన్వైరన్మెంట్ ఏంటి, మాకైనా ఎక్కువ వాళ్ళకి తెలుసు. సో హీ ఈస్ ట్రయింగ్ టు ఫుల్. ఎక్కడో వెళ్ళి అమెరికాలో వెళ్ళి చూసి వస్తాడు. ఆయన ఎగ్జాంపుల్ ఇచ్చారు కదా, హైవేలో ఒక సిటీలో బిట్వీన్ ది బిల్డింగ్ ఎవ్రీ టెక్నాలజీ ఆల్టర్నేట్ ఉంది ఎవ్రీవేర్. ఇంకోటి ఇప్పుడు గాంధీ విగ్రహం కడతా ఉన్నారు సార్. సో గాంధీ గారు ఎప్పుడు హింస అనేది కోరుకోవద్దని చెప్పేసి అన్నారు. సో మరి ఇప్పుడు గాంధీ విగ్రహం కోసం ప్రజలు హింస పెడుతున్నట్టు అనిపించట్లేదు? అంతే కదా, అది అంతే. ఇది ఆయన తప్పు చేస్తున్నట్టు ఆయనకి కూడా తెలుసు, మాకైనా ఎక్కువ తెలుసు రేవంత్ రెడ్డి గారికి. వాట్ ఐఎమ్ డూయింగ్ ఈజ్ ఇల్లీగల్ అని. బట్ చూద్దాం, రాళ్ళేసి చూద్దాం ఏమవుతాయి, పబ్లిక్ ఎంత. మేబీ హీ వాంట్స్ టు టెస్ట్ అవర్ పేషెన్స్. ఓకే సార్, పెద్ద పెద్ద పార్లమెంట్లో బిల్స్ మొత్తం క్యాన్సిల్ అయింది, ఫార్మర్స్. ఓకే, బట్ ఏంటంటే దాంట్లో యూనిటీ ఉంటేనే క్యాన్సిల్ అవుతాయి. ఇప్పుడు మనం ఈరోజు ఇంత జనాలు వచ్చారు, నెక్స్ట్ మీటింగ్లో ఇంటికన్నా డబ్బులు వస్తారు. తగ్గిందంటే వీఆర్ డిఫీటెడ్. నో, వీ విల్ నాట్. టు విత్డ్రా దిస్ టోటల్ ప్రాజెక్ట్. సైంటిస్ట్ కానీ టెక్నాలజీస్ కానీ వాళ్ళకి సెకండ్ ఆప్షన్ ఇవ్వమని చెప్పాలి. ఆ సెకండ్ ఆప్షన్లో అప్పుడు డిపిఆర్ రెడీ చేయాలి. దెన్ దానికి మనం కూడా సపోర్ట్ చేస్తాం. మన కన్సెంట్ తీసుకోండి, మీకు ఎంత ఇష్టం ఉంది. పిల్లల గురించి లోన్ తీసుకుని పంపిస్తున్నారండి యూఎస్కి.
ఫర్ దర్ క్యారియర్ వాళ్ళందరూ వచ్చేస్తారు బ్యాంకులో. సో బట్ వన్ థింగ్, బ్యాంక్స్ కూడా సపోర్ట్ చేయరు. ఇప్పుడు ఎట్లా అయిందంటే ఆయన హైజాక్ చేసుకున్నాడు అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్, రెవెన్యూ స్టాఫ్, పోలీస్ స్టాఫ్ అందరూ వాళ్ళ కంట్రోల్లో చేసుకున్నారు. ఎంతవరకు చేస్తారు సార్? 1 month 2 months ఏమంటారు, ఎలక్షన్స్ వస్తాయి కదా. ఎస్, మన రైట్ యూజ్ చేయాలా, అగెనిస్ట్ చేయాలా. వీ షుడ్ నాట్ టెల్ ఎనీథింగ్, వీ హ్యావ్ టు డూ. దట్ ఈస్ అవర్ రైట్ అండ్ మైట్. అది చూద్దాం. థ్యాంక్ యూ.